హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీప్రియాకాంత్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం చూడబోతున్నాం పీతల కూర. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర అండ్ ధనియాలు వేసి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా మనం మిక్సీ వేయాలి. మనకు కావాల్సినట్టుగా మెదిగిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఏంటంటే మళ్ళీ ఆనియన్ అనేది సపరేట్గా చేసుకోవాలి. స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని సో ఫస్ట్ మనం ఆనియన్స్ అనేది వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత ఫైన్ పేస్ట్ అయిపోయిన తర్వాత సేమ్ మళ్ళీ మనం వేసుకున్న మసాలా కూడా బాగా వేగిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి. బట్ కరివేపాకు లేదు మనకి, సో అందుకని కొత్తిమీర వేసాము. తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పీతలు వేసుకుంటాం. మేము ఒక 10 ఆర్ 8 పీతలు తీసుకున్నాము, అంత కూడా ఉండవులేండి. సో ఇది వచ్చి ఏంటంటే దాన్ని మనం చిన్నగా కదుపుకోవాలి. కింద మసాలా అంతా దానికి అంటేటట్టుగా మొత్తం కింద మీద అంటే మొత్తం టోటల్గా మసాలా మొత్తం దానికి అంటేటట్టుగా మనం ఫ్రై చేసుకోవాలి. బాగా మసాలా దానికి పట్టేటట్టుగా మనం మొత్తం కలుపుకుంటూ ఉండాలి. తర్వాత వచ్చేసి మనం సాల్ట్ వేసుకుంటామండి దాని మీద. ఇప్పుడు దాకా మనం సాల్ట్ వేసుకోలేదు. తర్వాత వచ్చేసి ఒక 1.5 స్పూన్ 2 స్పూన్స్ వచ్చేసి కారం వేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఏంటంటే మొత్తం ఇలా వేసుకుంటే ఏంటంటే మొత్తం అన్నిటికీ పడుతుంది. ఒకే దగ్గర వేసామంటే చుట్టూ అలాగే ఉండిపోతుంది. సో అందుకని 3 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకొని తర్వాత మనం కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ పోసుకున్నాము. సో వాటర్ పోసుకొని మనకి అదనేది చాలా దగ్గరికి అయిపోవాలన్నమాట, కుక్ అవ్వాలి బాగా. ఏంటి సడన్గా కూరల వీడియోలు పెడుతున్నారని అనుకోవచ్చు. ఏంటంటే అండి మా మమ్మీ వచ్చింది. సో నాకు ఇష్టం అని చెప్పి పీతల కూర మమ్మీ ప్లీజ్ చేయవా అంటే సరే తెచ్చుకోపోవే చేస్తాను అని అనింది. బట్ నేను తెచ్చుకునే వీడియో అయితే పెట్టలేదు. తెచ్చేసుకున్న తర్వాత వీడియో తీస్తాను మమ్మీ ప్లీజ్ మమ్మీ ఎప్పుడైనా కావాలంటే నాకు రెఫరెన్స్ ఉంటుంది కదా అంటే సరే మా చేసుకో అని అనింది. సో మా మమ్మీ ఎలా చేయాలనేది పక్క నుండి చెప్తా ఉంది, నేను అన్నీ చేస్తూ ఉన్నాను. నాతో పాటు మీరు కూడా నేర్చుకుంటారని మీకోసం ఈ వీడియో పెట్టాను. తర్వాత వచ్చి కూర రెడీ అయిపోయింది. తర్వాత మా ఆయనకి పెట్టాను, భలే ఉందని చెప్పి తిన్నాడు. సో ఎక్స్ప్రెషన్లో తెలిసిపోతుంది కదా. సో ఇదే అండి మా వీడియో. మీకు కనుక మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.